మనం ఏమన్నా దేశం దాటి వెళ్ళిపోతున్నాం? మీ అమ్మగారింటికే వెళ్తున్నాం. అమ్మకి చెప్పకుండా వెళ్ళినా ఏం కాదు. లేదండి, అత్తయ్య గారికి చెప్పకుండా వెళితే ఆవిడకి కోపం వస్తుంది. అలాంటి పని చేయడం ఎందుకు చెప్పండి? అవన్నీ నేను చూసుకుంటాను కదా. అది కాదండి. పద బయలుదేరదాం. అంటే అది కాదు. నేను చెప్తున్నాను కదా, పద పద. అది కాదండి. నేను చూసుకుంటానన్నాను కదా, పద. దా. ప్లీజ్ అండి. చూడు రవి, మొండితనం ఉండొచ్చు, కానీ ఆ మొండితనం మూర్ఖత్వంగా మారకూడదు. నేను బెయిల్ ఇప్పిస్తానని చెప్పినా కూడా నువ్వు బయటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీరే వెన్నుపోటు పొడిచి మీరే కన్నీళ్లు కారుస్తానంటే నాకు నచ్చటం లేదు సార్. మీ సహాయం ఏం అక్కర్లేదు. ఇక మీ దారిన మీరు వెళ్ళొచ్చు. నా కోసం కాదు, నా భార్య కిరణ్మయి కోసం కూడా కాదు. కనీసం నీ తల్లిదండ్రుల గురించైనా ఆలోచించి బయటికి రా. నిన్ను బయటికి తీసుకురమ్మని మీ నాన్న ఎన్ని కాల్స్ చేశాడో తెలుసా, ఎన్ని మెసేజ్లు చేశాడో తెలుసా? విను, తను పంపించిన వాయిస్ మెసేజ్ విను. తేజ, నా కొడుకు తప్పు చేయడురా. ఒకవేళ వాడు తప్పు చేశాడు అంటే అది వాడి వ్యక్తిత్వాన్ని కాదు, అది నా పెంపకాంతి. అలాంటప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. ఎంతో భవిష్యత్తు ఉన్న నా కొడుకు జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి. వాళ్ళమ్మ ఏడుపు చూడలేకపోతున్నాను. కావాలంటే నేను వచ్చి చెల్లెమ్మ కాళ్ళ మీద పడతాను. నా కొడుకు మీద నేరస్తుడు అనే ముద్ర వేయకండ్రా. ఒక తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. దయచేసి వాడిని ఏదో ఒక విధంగా విడిపించండ్రా. విన్నావా మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో, ఎంత కుమిలిపోతున్నాడో? నువ్వు బయటికి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆలోచిస్తున్నావా? కొంపకు నిప్పంటించేసి నీళ్లతో ఆర్పడం అంటే ఇదే సార్. నా మీద నేరస్తుడని ముద్ర వేసింది మీరే, నన్ను జైలుకు పంపించాలనుకుంది మీరే. ఇప్పుడు నా తండ్రి బాధపడుతున్నాడు, నా తల్లికి కన్నీళ్లు వస్తున్నాయని జాలి పడుతుంది మీరే. వద్దు సార్, నేను బయటికి రానంటే రాను. రవి ప్లీజ్, ఇంత మొండితనం నీకు పనికిరాదు. నేరస్తుడని ముద్ర వేసుకుని బయటకు వెళ్తే నాకెవ్వరూ పనివ్వరు సార్. నా చేతుల్లో పని లేక, తల్లిదండ్రుల్ని పోషించుకునే అవకాశం లేక వాళ్లకు భారంగా మారి వాళ్ల మీద పడి తినాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి నాకొద్దు సార్. దానికి బదులు ఈ జైలు 4 గోడల మధ్య బతకడం మేలు. రవి రవి రవి, నీకు ఎలా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నిన్ను బయటికి తీసుకురావడానికి ఇక నాకు వేరే దారేది కనిపించడం లేదు. చేసిందంతా చేసావుగా, ఒక అమాయకుడి మీద నింద వేశావుగా. ఇంకా దేనికోసం ఇక్కడికి వచ్చావు? ఏం సాధిద్దామని ఇక్కడికి వచ్చావు? ఎస్ఐ గారు, నేను పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఆ రవిని వదిలేయండి. ఓకే మ్యామ్. రవి కేసు విత్డ్రా చేసుకున్నాను. ఇక మీరు మీ ఫ్రెండ్ దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు. రవి మీద జాలిపడి కేసు విత్డ్రా చేసుకున్నావా, లేక నిర్దోషి అని నమ్మి కేసు విత్డ్రా చేసుకున్నావా? నా కళ్ళతో చూసిన దాన్ని బట్టి అతన్ని అనుమానించాను. కానీ నాది కేవలం అనుమానం అని తేలింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పు లేదు, నా గొప్పదనమూ లేదు. అనుమానంతో చేసిన, పరిస్థితుల ప్రభావంతో చేసిన, నువ్వు చేసిన ఒక పని వల్ల ఒక మనిషి, తన ఫ్యామిలీ ఆవేదనకు గురయ్యారు. ఆ విషయం మర్చిపోకు. మీకు కావాల్సింది అతను బయటికి రావడం. వచ్చాడు. ఇంకా ఎందుకు దీని గురించి డిస్కషన్? ఇక్కడ ఉన్నది మట్టి బొమ్మలు కాదు, మనుషులు. వాళ్లకు కూడా మనసుంటుంది. ఒక్క క్షమాపణ అయినా అడిగితే ఆ తగిలిన గాయానికి కాస్తైనా సంతృప్తి దొరుకుతుంది. అయితే నేనిప్పుడు ఏం చేయాలి? అతని కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలా? చూడండి, చట్ట ప్రకారం ఇప్పుడు అతను నేరస్తుడు కాదు. కేసు విత్డ్రా చేసుకోవడంతోనే నేను చెప్పాలనుకున్నది చెప్పాను, చెయ్యాలనుకున్నది చేశాను. ఇంతకు మించి ఏదైనా చేయాలనుకుంటే అది మీరే చేసుకోండి. తరుణ్, మనం వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం.
ఏంట్రా మీ అమ్మ? నాన్న, అమ్మ గురించి తెలుసు కదా, ఇప్పటికే 10 మెట్లు దిగొచ్చింది. ఇంకా 100 మెట్లు దిగమని అడగకండి. అడిగి అమ్మ అహం మీద దెబ్బ కొట్టకండి. ఈ పరిస్థితిని ఇంకా దిగజార్చకండి ప్లీజ్. మనం ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తే ఆ ఎఫెక్ట్ ఇంట్లో ఉన్న ఉష మీద పడుతుంది. రవి మన దగ్గర పనిచేసిన ఎంప్లాయ్ మాత్రమే కాదు, మన ఇంటి కోడలికి అన్న కూడా. అది కాదురా. నాన్న, సార్, మేడం నా కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలని నేను కోరుకోవటం లేదు. నేను తప్పు చేయలేదని తెలుసుకున్నారు. నా వల్ల ఎలాంటి నేరం జరగలేదని ఆవిడ నమ్ముతున్నారు. నాకది చాలు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. సరే రవి, నా బెయిల్తో నువ్వు బయటికి రాకపోయినా కనీసం తన కేసు వాపసు తీసుకోవడంతోనైనా బయటకు వచ్చా. నాకది చాలు. తరుణ్, నువ్వు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను రవిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. సరే నాన్న. పద రవి. కిరణ్ ఉషా పొద్దు నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో? దుర్గా, వస్తున్నాను మేడం. ఏంటి మేడం? కిరణ్ ఉషా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమో మేడం, నేను కూడా చూడలేదు. ఎప్పుడు ఫైల్ పట్టుకుని తిరగడం కాదు, ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో గమనించాలి. సారీ మేడం. వెళ్ళు. ఏమైంది? మీ తమ్ముడు ఉషా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? మొగుడు పెళ్ళాలు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. దాని గురించి నువ్వు టెన్షన్ పడతావు ఎందుకు? అది కాదు సంజయ్. పాపం ఉషా నిన్నటి నుంచి తన మనసు బాలేనట్టుంది. ప్రపంచంలో ఉన్న బాధంతా తన నెత్తి మీద కూర్చున్నట్టు తెగ ఏడుస్తోంది. ఏమైంది ఉషా అని అడిగినా ఒక్క మాట చెప్పదు. తన మనసులో ఉన్న బాధ ఏంటో పంచుకోదు. ఇలాంటి టైంలో కిరణ్ ఉషాని సరదాగా వెళ్దాము, షికార్కి వెళ్దామని తీసుకెళ్తే ఎలా చెప్పు? ఏముంది, కిరణ్ ని బయటికి తీసుకురావడం వల్ల ఉషా మనసేమైనా కాస్త తేలిక పడొచ్చు కదా. సంజయ్, నువ్వన్నట్టు తేలిక పడితే సరే, కానీ వాళ్ళిద్దరి మధ్య తగాదాలు మొదలైతే? తగాదాలు మొదలవుతాయా? ఎందుకు? ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో తల పెట్టుకొని పని చేసుకోవడం కాదు, తలకాయతో కాస్త ఆలోచించాలి కూడా. ఉషని చూస్తే బాధపడే మూడ్లో ఉంది. కిరణ్ ఏమో సరదాగా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నాడు. ఇలా ఇద్దరు వేరే వేరే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మాట మాట అనుకోవచ్చు, అభిప్రాయ భేదాలు మొదలవ్వచ్చు. దాంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలే పుట్టుకురావచ్చు. ఎవరికి తెలుసు? కరెక్టే. అసలే ఉషా చాలా బాధలో ఉంది. తన బాధ గురించి కిరణ్ కి చెప్పలేదు. అలాగని కిరణ్ కి తగ్గట్టు నడుచుకోలేదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఎక్కడికెళ్లారో కనుక్కోండి. చెప్పన్నయ్య. కిరణ్ ఎక్కడికి వెళ్ళారా? ఉషాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నయ్య. ఏంటి, ఉషాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నావా? అది ఈ టైంలోనా? ఏంటన్నయ్య, నేను తీసుకెళ్లేది వాళ్ళ ఇంటికే, పక్క దేశానికి కాదు. దేనికంత షాక్ అవుతున్నావు? అదేం లేదు, ఒకసారి ఉషాకి ఫోన్ ఇవ్వు. ఉషా, అన్నయ్య నీతో మాట్లాడాలంట. చెప్పండి బావగారు. ఈ సమయంలో మీ ఇద్దరు మీ పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు. అసలే రవి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు.
సమయంలో కిరణ్ అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వాడి ఆలోచనలు మారచ్చు. అది వాడి ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. అవును బావగారు, మీరు చెప్పింది నిజం. ఏదోలా ఒప్పించి వాడిని ఇంటికి తీసుకొచ్చేయమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు. సరే బావగారు. ఓ అవునా, అయ్యో సరే సరే, మేమిప్పుడే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాం బావగారు. మా ఇంటికి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే. ఉంటాను. ఏమైంది? ఏమండి, అర్జెంటుగా కారు వెనక్కి తిప్పండి. ఏమైంది సంజయ్? వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. కార్ ఎందుకు వెనక్కి తిప్పాలి? నీకు మీ ఇంటికి వెళ్ళాలని లేదా? ఆ, బావగారికి మీతో ఏదో అర్జెంటు పనుందంట, అందుకే ఇంటికి రమ్మంటున్నారు. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం కదా. సగం దూరమే వచ్చాం, కానీ ఇంటికి వెళ్ళడానికి ఇంకా సగం దూరం వెళ్ళాలి కదా. మా ఇంటికి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామండి. ముందు యూటర్న్ తీసుకోండి. సరే. నన్ను క్షమించండి. ఇప్పుడు మన ఇద్దరం మా పుట్టింటికి వెళితే అక్కడ చాలా విషయాల మీద డిస్కషన్ మొదలవుతుంది. ఎప్పట్లాగే మీరు మీ అమ్మని వెనకేసుకురావచ్చు. అది మా వాళ్ళకి నచ్చకపోవచ్చు. దానివల్ల ఏవైనా గొడవలు మొదలవచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం మా పుట్టింటికి వెళ్ళకూడదు. ఏమండి, ఏమైంది? ఎందుకంత కంగారుగా తిరుగుతున్నారు? ఏమండి, మిమ్మల్నేనండి. ఏమైంది? మనం ఒక గుంటనక్కని ఎంచుకున్నాం. అది తెలివైందే, కానీ బలహీనమైంది. ఆ గుంటనక్క మనకి సాయం చేసినన్ని రోజులు బాగానే చేసింది, కానీ తన చుట్టూ ఏదైనా బలమైన ఉచ్చు బిగుసుకుంటే ఆ గుంటనక్క బలహీనపడి మనల్నే బయటికి ఇడుస్తుందేమోనని భయంగా ఉంది. అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ సోని గురించి మాట్లాడుతున్నారా? అవును స్వర్ణ, ఆ సోని మనం చెప్పిందల్లా విన్నది, పెట్టిందల్లా తిన్నది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది. మనం ఎలా ఆడిస్తే అలా ఆడింది. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలకి తగ్గట్టుగా తను కూడా మారిపోతుందేమోనని కొంచెం అనుమానంగా ఉంది. మార్పు అంటే ఎలాంటి మార్పు వస్తుందని మీరనుకుంటున్నారు? ఈ గుంటనక్క హఠాత్తుగా విశ్వాసం గల కుక్కలా మారిపోతుందేమోనని. పోలీసులకు భయపడి మన పేర్లు ఎక్కడ బయటికి చెప్పేస్తుందేమోనని. మీరే అంటున్నారుగా విశ్వాసం గల కుక్కగా మారుతుంది అని. తనొకవేళ విశ్వాసం గల కుక్కగా మారినా ఆ విశ్వాసం చూపించేది మనకే. ఎందుకంటే బిస్కెట్లు తిన్న కుక్క తోక ఊపుతుందే కాని కరవదు, మొరగదు. తను కూడా అంతే. మనం వేసిన బిస్కెట్లు తిన్నదే మన వల్ల బాగుపడ్డది. ముందు ముందు కూడా మన వల్ల ఇంకా బాగుపడుతుందని తనకి బాగా తెలుసు. అలాంటప్పుడు వచ్చే రాబడిని వదులుకోదు, మన వల్ల కలిగే లాభాన్ని వదులుకోదు. అవును డాడ్, మామ్ చెప్పేది నిజం. దురాశ ఉన్నవాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఎవరి వల్ల లాభం ఉందో వాళ్లతోనే దోస్తీ చేస్తారు. కానీ లాభం లేని వాళ్ళతో మాత్రం కాదు. వాళ్ళు సిచ్యువేషన్ కి తగ్గట్టు చేంజ్ అవుతారు, కాదనను. కానీ వచ్చే లాభాన్ని మాత్రం వదులుకునేటంత మార్పు వాళ్ళల్లో రాదు. ఇంకా చెప్పాలంటే
వాళ్ళ తల మీదకి వచ్చిన మన తలల్ని కాపాడుతారు గాని వాళ్ళని నిజంగా పెంచి పోషించిన ఆ కిరణ్మయ్య వాళ్ళ తలల్ని ఎప్పుడూ కాపాడరు. దురాశపరుల దుర్బుద్ధే అంతా. చూసారా మన నిషా కూడా ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా మాట్లాడుతుందో. ఏమో స్వర్ణ, తేజ రెండో కొడుకు కూడా పోలీస్ కదా, వాడే ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తే లోతుగా ఉన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎంతగా ఆలోచిస్తున్నాను. ఇంట్లోనే ఒక పోలీసున్నా వాళ్ళని కోలుకోలేని దెబ్బ తీయగలిగాం. అది మన కెపాసిటీ. మీరెప్పుడు మన బలం గురించి ఆలోచించాలి, అవతలి వాళ్ళు వేసే చిన్న చిన్న కుప్పిగంతుల గురించి కాదు. మీరన్నట్టు నిజంగా లోతుగా విషయాలన్నీ బయటకొచ్చే అవకాశం ఉంటే అప్పుడు మరోసారి మన తెలివితేటలు చూపిద్దాం. మరోసారి మన బలంతో మనం బయటపడదాం. యూ డోంట్ వరీ. డాడ్, మామ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో చూడండి. మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నా కొడుకు నిర్దోషాన్ని నమ్మినందుకు, వాణ్ణి మళ్ళీ తిరిగి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ తేజ. నువ్వు చెప్పే కృతజ్ఞతలకి నేను అర్హుని కాదు ప్రసాద్. ఇప్పుడు నువ్వు చూపించే సంతోషం కన్నా నువ్వు పడ్డ బాధే నన్ను ఎక్కువగా ప్రశ్నిస్తోంది. రవి బాధ్యతలు తీసుకుంటానన్నాను, మంచి భవిష్యత్తును చూపిస్తా అన్నాను. ఆఖరికి ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేశాను. నన్ను క్షమించు ప్రసాద్. మన స్నేహంలో ఒకరికొకరు ఇలాంటి క్షమాపణలు చెప్పుకునే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు తేజ. ఎందుకంటే మన బంధం అలాంటిది కాదు తేజ. ఇలాంటి రోజు వచ్చినందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కన్న కొడుకు పుట్టినరోజున వాడిని మనసారా ఆశీర్వదించే లోపే పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కన్నీళ్లతో చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాం. ఏదేమైనా మా కుటుంబం వల్ల మీకు నష్టం జరిగింది. అందుకే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మనం ఎంత బాధపడినా ఏం లాభం తేజ. ఇక దాని గురించి వదిలే. కిరణ్మయి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. తొందరపడింది. అందుకే అందరం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో బాధపడాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు తన తొందరపాటు విలువేంతో తను తెలుసుకుంటుంది. రవిని అవమానించి ఎంత తప్పు చేసిందో తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు రవి నేరం చేయలేదని ఎలా అర్థం చేసుకుందో రేపు అలాగే రవిని పిలిచి ఉద్యోగం ఇస్తుంది. చూస్తూ ఉండండి. ఒక్కసారి దోషి అని అందరి ముందు నింద వేశాక 4 గోడల మధ్య నిర్దోషి అని చెప్తే నా మీద వేసిన నింద కాకుండా పోతుందా? అలా అనకు రవి. మనం ఒక రోడ్లో వెళుతున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని ఇక జీవితాంతం ఆ రోడ్లో ప్రయాణం చేయకుండా ఉంటామా? ఇది కూడా అంతే. మన జీవితం అనే ప్రయాణంలో అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగని మన జీవిత గమనాన్ని మార్చేసుకుంటామా? మీరన్నది కూడా నిజమే సార్. మనం వెళ్లే దారిలో ఒక చిన్న గొయ్యుంటే తప్పుకుపోతాం. కానీ పెద్ద అగాధం అని తెలిసాక దారి మార్చుకుంటాం గాని అదే దారిలో వెళ్ళం కదా. జీవితంలో ఎవరి వల్ల అయితే అవమానం ఎదురైందో, ఎవరైతే మన కన్నీటికి కారణమయ్యారో
అలాంటి మనుషుల్ని వదులుకొని వాళ్లకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. కిరణ్మయ్ మేడం అర్థం చేసుకుని మళ్ళీ నన్ను ఉద్యోగానికి రమ్మని పిలిచినా నేను ఉద్యోగం చేయడానికి సిద్ధంగా లేను. అయినా నాకున్న చదువుకి క్వాలిఫికేషన్కి ఎక్కడో దగ్గర ఏదో ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదా కూలి పని చేస్తేనే నా తల్లిదండ్రుల్ని పోషించుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. అంతేగాని నమ్మించి నట్టేట ముంచే మనుషుల్ని నమ్మను, మళ్ళీ వాళ్ళ జోలికి పోను. నీ ఆత్మాభిమానాన్ని నేను గౌరవిస్తాను రవి, కానీ నేను మాత్రం నిన్ను నీ దారిలో వెళ్ళిపోమని వదిలేయలేను. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు కొడుకువు కాబట్టి. నీ బాధ్యత నేను తీసుకుందాం అనుకున్నాను. నీ భవిష్యత్తుని చక్కదిద్దుదాం అనుకున్నాను. ఖచ్చితంగా చక్కదిద్దే తీరుతాను. అలా అని మళ్ళీ మా కంపెనీకే రమ్మని నేను అడగను. నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళొస్తానురా. ఉంటానమ్మా. ఏంటన్నయ్య, చాలా రోజుల తర్వాత ఉషాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే అర్జెంట్ పనుందని రమ్మని చెప్పావు. కిరణ్, ఈ ఫైల్స్ అన్ని చూసి ఐటీ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలరా. ఈ నెల 13th నీ మ్యూజిక్ కాన్సర్ట్. నా కోసం నువ్వు మ్యూజిక్ కాన్సర్ట్ అరేంజ్ చేసావా? అవును నాన్న.